బ్యాక్ టు న్యూస్. ఒరిస్సా రాష్ట్రంలో మావోయిస్టులు పెట్టలేకపోతున్నారు. వరుసగా పోలీస్ ఠాణాలు, ఆయుధాగారాలు, పోలీస్ ట్రైనింగ్ క్యాంపులను పేల్చివేసి వందలాది తుపాకులు ఎత్తుకెళ్తున్నారు. దీంతో ఒరిస్సా రాష్ట్రం రావణ కాష్టంగా రగులుతోంది. మరుభూమిగా మారిన ఒరిస్సా రాష్ట్రం నుంచి మా ప్రతినిధి రెహమాన్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఒరిస్సాలోని గంజాం, నయాగర్ జిల్లాల్లోని నయాగర్, ధన్పల్, నయోగా, మాయాపూర్, తిరాసింగ్, గాలరీ ప్రాంత పోలీస్ స్టేషన్లను మావోయిస్టులు ఒకరోజులోనే పేల్చివేశారు. నయాగర్ పోలీస్ ట్రైనింగ్ స్కూల్ నుంచి భారీగా ఆయుధాలెత్తికెళ్లారు. అడ్డొచ్చిన 15 మంది పోలీసుల్ని హతమార్చారు. పోలీసులు ఆదమర్చి ఉన్న సమయంలో మెరుపుదాడి చేసి గెరిల్లా యుద్ధతంత్రాన్ని చాటారు. రాత్రి సమయం కావటంతో తక్కువ మంది పోలీస్ సిబ్బంది ఉండటం మావోయిస్టులకు కలిసొచ్చింది. తూటాలు అయిపోయే వరకు పోరాడానని, వరుసగా వర్షంలా కురుస్తున్న మావోయిస్టుల తూటాలు, పెట్రోల్ బాంబుల దాడులతో చేసేది లేక తాను మావోయిస్టులకు లొంగిపోయినట్టు దాడి సమయంలో ధన్పల్ పోలీస్ స్టేషన్లో సెంట్రీగా ఉన్న దామోదర్ సాహు అనే జవాన్ టీవీ5తో అన్నాడు. నాకు చేతనైన మేరకు నేను ప్రతిఘటించాను. తుపాకీ పడేసి లొంగిపోయాను. నన్ను వాళ్ళు ప్రాణాలతో వదిలిపెట్టారు. మెరుపుదాడి కావటం వల్ల తామేమీ చేయలేకపోయామని, ఈ ఘటన పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయబోదని, జీతం కోసం పోలీసుద్యోగంలో చేరిన వారిని హతమార్చడం ద్వారా ప్రజల్లో మావోయిస్టులు సానుభూతి కోల్పోయారని నయాగర్ ట్రైనింగ్ క్యాంప్ అధికారులు అంటున్నారు. నయాగర్ పోలీస్ స్టేషన్ పై అలాగే ట్రైనింగ్ స్కూల్ పై మావోయిస్టులు మూకుమ్మడిగా దాడి చేశారు. జీతాల కోసం పనిచేసే పోలీసులను ప్రాణాలు తీశారు. దీని ద్వారా వాళ్ళు ప్రజల్లో సానుభూతి కోల్పోతారు. మేము ఇంకా ఇంటెలిజెన్స్ పెంచి ఒరిస్సా రాష్ట్రంలో వరుస పోలీస్ ఠాణాల పేల్చివేతతో పోలీసులకు రక్షణ కరువైంది. 20 మంది వరకు పోలీసులు చనిపోవటంతో పోలీస్ వర్గాల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం మనం నయాగర్ పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో ఉన్నాం. ఇదే ట్రైనింగ్ క్యాంపు నుంచి మావోయిస్టులు మెరుపుదాడి చేసి వందలాది తుపాకుల్ని, తూటాల్ని, నగదును తీసుకెళ్లారు. ఇప్పుడిప్పుడే ఈ ట్రైనింగ్ క్యాంపు కోలుకుంటోంది. టీవీ5 కోసం రెహమాన్, నయాగర్, ఒరిస్సా. కొద్ది రోజుల క్రితం మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న మావోయిస్ట్ పోలీస్ యుద్ధాన్ని గురించి, అలాగే అక్కడ సల్వాజూడు మావోయిస్టుల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మనం మాట్లాడుకుందాం. దాదాపుగా అదే పరిస్థితి ప్రస్తుతం ఒరిస్సాలో ఉంది. కాకపోతే ప్రభుత్వానికి మావోయిస్టుల మధ్య చాలా తారాస్థాయిలో యుద్ధం జరుగుతుంది. దీని గురించి మనతో మాట్లాడడానికి విరసన నేత వరవరా స్టూడియోలో ఉన్నారు. వరవరా గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీరు ఒకసారి ఒరిస్సా కూడా వెళ్ళొచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టుగా ఆంధ్ర ప్రాంత మావోయిస్టులు ఎక్కడికి వెళ్ళి వ్యూహాన్ని రచిస్తున్నారు, వారే అక్కడ విధ్వంసానికి వ్యూహరచన చేస్తున్నారు అని, ఈ పరిస్థితులు మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నిజానికి ఒక సిపిఐ మావోయిస్టుకు కేంద్ర కమిటీ ఉన్నది. మొత్తంగా భారతదేశ విప్లవానికి సంబంధించి వ్యూహం అంటూ ఉంటే ఆ వ్యూహాన్ని ఆ కేంద్ర కమిటీ రచిస్తుంది. అట్లాగే ఒరిస్సాకు సంబంధించి కూడా ఇప్పుడైతే అక్కడ ఒక రాష్ట్ర కమిటీ ఉన్నది. ఇదివరకైతే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కమిటీ అని ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుండేది. ఇప్పుడు ఒరిస్సాకు స్వతంత్రంగా అక్కడ ఉద్యమాన్ని నిర్వహించేటువంటి, పోరాటాన్ని నిర్వహించేటువంటి ఓ రాష్ట్ర కమిటీ ఉన్నది. అక్కడ ముఖ్యమైన పరిస్థితి ఏమిటంటే అక్కడ 22% ఆదివాసులు ఉన్నారు. ఈ 22% ఆదివాసుల అడవినంతా కూడా నిజానికి ఇప్పుడున్న నవీన్ పట్నాయక్ తండ్రి కాలం, బిజు పట్నాయక్ కాలం నుంచే మొత్తం ఒరిస్సాను, ముఖ్యంగా ఓ 3-4 జిల్లాలను ఒక ఉక్కు నగరాలుగా, ఉక్కు జిల్లాలుగా రూపొందించాలి అనేటువంటి ఒక భారీ పరిశ్రమకు సంబంధించిన కలగన్నారు. ఆ కళ నిజానికి ఆదివాసుల జీవితానికి సంబంధించినంత వరకు చాలా విధ్వంసంతో కూడుకున్నటువంటిది. ఇప్పుడు కళింగనగర్ కాల్పుల దగ్గర నుంచి కూడా ఒరిస్సాలో మన పరిణామాలను చూస్తున్నట్టయితే కళింగనగర్లో 11 మందిని కాల్చేశారు. టాటాతోటి, ఎస్ఆర్లతోటి, పోస్కోలతోటి అక్కడ ఒప్పందాలు చేసుకున్నారు. గోపాలపురం ప్రాంతంలో కూడా టాటా కంపెనీ వస్తుంది. అక్కడ ఆదివాసులు దాన్ని ప్రతిఘటించి చనిపోవడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో స్వయంగా నేను 14 సెప్టెంబర్ 2004లో నవీన్ పట్నాయక్తో 2 గంటల సేపు నేను దండపాడి మహంతి చర్చలు జరగడం కూడా జరిగింది. ఆయన నిజంగా ఆయన ఆహ్వానించాడు చర్చల కొరకు. అప్పుడు చెప్పాం మేము 22% ఆదివాసులు ఉన్నారు ఈ ఒరిస్సాలో, వాళ్ళ క్షేమం గురించి ఆలోచించండి, వాళ్ళకు భూమి ఇవ్వడం గురించి ఆలోచించండి, కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 1/70 లాంటి ఒక చట్టాన్నైనా తీసుకురావడం గురించి ఆలోచించండి. దానికి బదులుగా ఈ 3-4 సంవత్సరాల పరిణామంలో చూస్తే బహుళజాతి కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించేటువంటి కార్యక్రమంగా ఎప్పుడైతే పూనుకున్నాడో దాన్ని నిరోధించేటువంటి క్రమంలో ఛత్తీస్గఢ్లో మీరు చూసినా కానీ,
అక్కడ పోస్కో లాంటి కంపెనీ వాళ్ళు రాకుండా ఉండడం కొరకు 20 సంవత్సరాల నుంచి బహుళజాతి కంపెనీలు అవ్వడం కొరకు ఏ ప్రతిఘటన జరుగుతున్నదో ఇవాళ ఒరిస్సాలో కూడా అడవిలోకి బహుళజాతి కంపెనీలు రాకుండా ఉండడం కొరకు ఓ ప్రతిఘటన అనేది తీవ్రతరంగా మావోయిస్ట్ పార్టీ చేస్తున్నది. ఎప్పుడైనా కానీ ముఖ్యంగా చైనాలో ఒక సామెత చెప్తారు విప్లవానికి సంబంధించి, మీకు అన్నం ఎవరు పెడతారు అంటే ప్రజలు పెడతారు, అడవిలో ఉంటారు కదా మీకు అన్నం ఎవరు పెడతారంటే ప్రజలు పెడతారు, మరి ఆయుధాలు ఎవరు ఇస్తారంటే శత్రువు ఇస్తారని. కనుక ఆయుధాల కోసం శత్రువుల టానాల మీద దాడులు చేస్తున్నారు, ఆయుధాలు తెచ్చుకుంటున్నారు. ఏ విప్లవంలో అయినా భగత్ సింగ్ కాలం నుంచి మన దేశంలోని విప్లవంలో కూడా ఆయుధాల కోసం శత్రువు మీద దాడి చేయడం అనేది చాలా సహజమైన విషయం. సో ఇదే పరిణామాన్ని మనం అల్లూరి సీతారామరాజు చరిత్రలో చూసాం, భగత్ సింగ్ చూసాం. సో ఇప్పుడు మనం ఇప్పుడే ఒక పేరు ప్రస్తావించారు, దండపాణి మహంతి పేరు ప్రస్తావించారు. ప్రస్తుతం ఒరిస్సా నుంచి అటవీ కార్మికుల రాష్ట్ర కార్యదర్శి దండపాణి టెలిఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. దండపాణి గారి గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు స్టూడియోలో వరవరరావు గారు ఉన్నారు. మీరు కూడా గతంలో వరవరరావు గారితో కలిసి పనిచేసిన సందర్భం మాకు గుర్తే. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది ఒరిస్సాలో, దాని గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు మీరు? మొత్తం 15 జిల్లా మీద కోమింగ్ జరుగుతుంది. అమాయకులు గిరిజన మీద పోలీస్ తరఫున దాడి జరుగుతుంది. జగన్నాథ టెంపుల్ మీద కూడా 4 అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒరిస్సా పరిస్థితి ఏమిటి అంటే తెలుగు చెప్పిన వాళ్ళు అందరూ మావోయిస్టు, అది కోసం పట్టుకు నిలుపుకోవాలి, పోలీసు లక్కప్ కి ఇంట్రోగేషన్ చేయాలి, ఇది కూడా జరుగుతుంది. మరి మొత్తం ఒడిశా మీద ఇప్పుడు ఒక పానిక్ టెర్రర్, స్టేట్ టెర్రర్ జరుగుతుంది. సో ఎప్పటికీ పరిస్థితి అదుపులోకి వస్తుంది, ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది దండపాణి గారు? ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వము సిఆర్పిఎఫ్ సెంట్రల్ డీజీపీ చెప్పిన ఒక ప్రకారం, తర్వాత ఇప్పుడు చీఫ్ మినిస్టర్, చీఫ్ హోమ్ సెక్రటరీ అందరూ వేరే రకంగా చెప్తున్నారు. ఈ కంట్రాడిక్టరీ రోజుకు స్టేట్మెంట్ వస్తుంది. ఇక్కడే నాయగడ ఒక్క సంగతి కాదు, నాయగడ ముందు నాయగడ తర్వాత పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. గత 10 సంవత్సరం మీద ఒడిశా మీద బోటు కప్ప ఎన్కౌంటర్ మీద 100 మందికి చంపేశారు పోలీసు. 200 మంది జైల్లో ఉన్నారు. 1000 మంది ఇప్పుడు బెయిల్ మీద, కోర్టు నుంచి బెయిల్ మీద బయటికి వచ్చారు. ఈ బెయిల్ మీద వచ్చిన వాళ్ళ మీద అందరి మీద ఇప్పుడు పోలీసు కోమింగ్ పేరు మీద, ఇంట్రోగేషన్ పేరు మీద పోలీస్ పట్టుకుని వెళ్ళడం, ఆడపిల్లలకి కొట్టడం ఇది జరుగుతుంది. ఈ మొత్తం ఒడిశా మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 45 మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేశారు. అది అది చేయడానికి కోసము ఇప్పుడు ఈ మైన్స్ ఎంఎన్సీ వ్యతిరేకంగా పోరాటం చేసిన అందరికి, డెమోక్రటిక్ యాక్టివిటీస్ మీద అందరికి మావోయిస్ట్ లింక్ పెట్టి అందరికి డిటైన్ చేసి డెమోక్రటిక్ మూవ్మెంట్, డెమోక్రటిక్ స్పేస్, డెమోక్రటిక్ కాన్సెప్ట్, ఆల్టర్నేట్ వాయిస్ కి చంపడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఇక్కడే స్టేట్ టెర్రర్ మీద ఎంఎన్సీకి మొత్తం మైన్స్, వర్క్సైట్ మొత్తం ఇవ్వడానికి ఒక కాన్స్పిరసీ చేసినాను. అది కోసం ఇప్పుడు మొత్తం ఒడిశా మీద మావోయిస్ట్ పేరు మీద డెమోక్రటిక్ స్పేస్ ఫినిష్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. సో ఎటువంటి భవిష్యత్తుని మీరు ఊహిస్తున్నారు? ఒరిస్సాలో గత 2-3 సంవత్సరాలుగా చాలా ఎక్కువ పరిణామాలు మనం చూస్తున్నాం. ఈ నెలలో, గత నెలలో ఇది ఇంకా ఎక్కువ చూస్తున్నాం. భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఉద్యమం సరళ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఒక పక్క నక్సలైట్ మూవ్మెంట్ ఈజ్ ఎ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ క్వశ్చన్. ది స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ మీడియా హ్యాస్ కన్స్పైర్డ్ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు the revolutionary movement is a terrorist movement before the people, and media also playing a agent of the MNC. ఇది జరుగుతుంది. అది కోసము ఇప్పుడు కల్చరల్ యాక్టివిస్ట్ కూడా 2 years అవుతుంది జైల్లో ఉన్నారు. ఈవెన్ ఇన్ ఆంధ్ర జననాట్య మండలి has not banned, whereas in Orissa జననాట్య మండలి has been banned, whereas the Bal Sangam in Orissa has been banned. All the democratic spaces has been finished by the BJP and BJD government in Orissa. ఇప్పుడు ఛత్తీస్గఢ్ మన కాంగ్రెస్, మహేంద్ర కర్మ, బీజేపీ అలాగే కలిశారు. ఇక్కడే సెంట్రల్ కాంగ్రెస్ అండ్ ఒడిశా ప్రభుత్వం కలిసి ఇక్కడే ఎంఎన్సీకి సహాయత కోసం ఇప్పుడు చాలా సందర్భం మీద మావోయిస్ట్ పేరు మీద టెర్రరిస్ట్ పేరు పెట్టి డెమోక్రటిక్ స్పేస్ ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నం ఇప్పుడు చాలా భయంకర అవుతుంది ప్రభుత్వం తరఫున.
ఇది కోసం ఆల్ ది డెమోక్రటిక్ ఫోర్సెస్ షుడ్ బి యునైట్ టు ప్రొటెస్ట్ సచ్ టైప్ ఆఫ్ హీనియస్ టాక్టిక్స్ ఆఫ్ ది ఒరిస్సా గవర్నమెంట్. సో దండపాణి గారు, ఇక్కడ వ్యూహాన్ని రచించడానికి లేదా అక్కడ విధ్వంసాన్ని క్రియేట్ చేయడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆంధ్ర నుంచి వచ్చిన మావోయిస్టులు ఎక్కువగా పనిచేస్తున్నారని మీడియా రాస్తోంది. ఎంతవరకు నిజం? ఒకవేళ వస్తే ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా మావోయిస్టులు ఆంధ్ర నుంచి వచ్చారు? అదే మన దగ్గర కరెక్ట్ ఇది లేదు. మావోయిస్ట్ పీపుల్, ఇది మావోయిస్ట్ మూవ్మెంట్ అంటే ఇది పీపుల్స్ మూవ్మెంట్. మావోయిస్టులు చెప్పారు నీళ్ల మీద చాపులు అలాగే తిరుగుతున్నాను, మావోయిస్ట్ రెవల్యూషనరీస్ చాపుల రకంగా తిరుగుతున్నాను. ఈ ఆంధ్ర ప్రాంతం, ఒడిశా ప్రాంతం, జార్ఖండ్ ప్రాంతం, ఛత్తీస్గఢ్ ప్రాంతం అలాగే చెప్పడానికి ఉండలేదు. ఇక్కడే దాడి అయ్యారు. ఈ ఒడిశా ప్రాంతం మీద ఉండిన డిస్సాటిస్ఫాక్షన్ అది కోసం జరిగారు నా అసెస్మెంట్. సో మీ అసెస్మెంట్ బాగానే ఉంది, కానీ దండపాణి గారు చివరిగా చెప్పండి, పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారు జరుగుతున్న పరిణామాల పట్ల? పబ్లిక్ అంటే ఇంటలెక్చువల్ మిడిల్ క్లాస్ ఈ అందరి మీద చాలా భయం. ఇప్పుడు మరి ఎవరు మాట్లాడడానికి కూడా సిద్ధం లేదు. టు టెర్రరైజ్ కంప్లీట్ ది స్టేట్. ఈ మీడియా ఈజ్ హ్యాస్ నాట్ ప్లేయింగ్ ఏ ఇండిపెండెంట్ రోల్. మీడియా హలో చెప్పండి. Media should be the fifth pillar of the Indian Constitution, but the media here is playing a negative attitude towards all the progressive movement and alternate voice. So here media is guided by the MNC and state. So all these things జరుగుతుంది. ఓకే అండి, వరవర గారు మీతో మాట్లాడతారు. వరవర గారు. దండపాణి గారు, నిజానికి ఆదివాసులైతే నిజానికి చాలా తమ అండగా మావోయిస్టులు ఉన్నారని, నిజంగా తమ అడవి కాపాడుకోవాలన్నా కానీ, అడవిలోని సంపదలు కాపాడుకోవాలన్నా కానీ వీళ్లతో నిలబడినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుందని చెప్తున్నారు. నిజానికి బయట జరుగుతున్నటువంటి ఇన్ని ప్రచారాలు, 19 మంది పోలీసులు 5 చోట్ల దాడులు చేయడం వల్ల చనిపోవడం వల్ల పోలీసుల యొక్క నైతిక చర్య నిలబెట్టడం కోసం 20 మంది ఆదివాసులు చనిపోయారని చెప్తే, నిజానికి అక్కడ ఆదివాసులు ఏమంటున్నారంటే అక్కడ ఉండి బాంబింగ్ జరుగుతున్నదని, చనిపోతున్నారని, శవాలు ఉన్నాయని చెప్తూ ఉంటే ఇవన్నీ అబద్ధాలు అని ఆదివాసులు నవ్వుతూ ఉన్నారు. ఒక ఆదివాసీ మహిళను పట్టుకుంటే, నన్ను కనుక పట్టుకొని ఏమైనా చేసినట్టయితే అడవిలో నుంచి తుపాకులు మోగుతాయనే మాట కూడా ఆదివాసీ మహిళ అంటున్నది. ఎందుకంటే వాళ్ళు ఆ పోరాట ప్రాంతంలో ఉండి వాళ్ళకి ఇంకొక మార్గం లేదు కాబట్టి. నిజానికి వాళ్ళ అడవిని కాపాడుకోవాలన్నా, వాళ్ళ పోరాటాన్ని కాపాడుకోవాలన్నా, వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవాలన్నా ఈ విప్లవోద్యమ నాయకత్వంలో పోరాటం చేయడం కంటే వాళ్ళకి ఒక మార్గం లేదు కాబట్టి వాళ్ళు చాలా ధైర్యంతో ఎదుర్కొంటారు. ఛత్తీస్గఢ్ కావచ్చు, అది జార్ఖండ్ కావచ్చు, ఇవాళ ఒరిస్సా కావచ్చు. నిజానికి విశాఖపట్నం తూర్పు అడవుల్లోకి వస్తే కూడా ఆ పరిస్థితి ఉన్నది. బయటి వాళ్లకు సరి అయినటువంటి సమాచారం లేకపోవడం వల్ల మనబోటి ప్రజాస్వామ్యవాదుల కర్తవ్యం ఏంటంటే ఏం జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళు నిజానికి మనందరి బానిసత్వాన్ని తొలగించి స్వేచ్ఛనివ్వడం కోసం బహుళజాతి కంపెనీలు బయట చూస్తున్నాం. మైదాన ప్రాంతాల్లో నిజానికి మనం ఈ బహుళజాతి కంపెనీలను కానీ, ప్రత్యేక ఆర్థిక మండలంలో కానీ అంత తీవ్రంగా మనం నిరోధించలేకపోతున్నాం. కానీ మీరు మొత్తంగా అడవి ప్రాంతంలో చూడండి, ఆదివాసుల ప్రాంతంలో ఎక్కడ కూడా బహుళజాతి కంపెనీ రాకుండా ప్రాణాలు ఒడ్డి, మీ ప్రాంతంలోనే 10 ఏళ్ల కింద మేము స్వయంగా అక్కడ నిజ నిరూపణ కోసం వచ్చాము. గోపాలపురంలో అక్కడ 3 ఆదివాసీ మహిళలు తమ ప్రాణాలు ఒడ్డి అక్కడ వచ్చేటువంటి టాటా కంపెనీని ఒక 10 ఏళ్ల పాటు పరిస్థితి మనం వైజాగ్ లో కూడా చూస్తున్నాం. వరవర గారు, దండపాణి గారు, ఒక్క విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. జరుగుతున్న యుద్ధంలో ఎవరి కోసం అయితే ప్రజా సంఘాలు, ఎవరి కోసం అయితే మావోయిస్టులు పోరాటం చేస్తున్నారు, అలాగే మరొక రాజ్యాంగ పరంగా చూస్తే ఎవరి కోసం అయితే ప్రభుత్వాలు ఎలక్ట్ అయి రూల్ చేస్తున్నాయో ఆ ప్రజలు ఈ యుద్ధంలో నలిగిపోతున్నారన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. అక్కడ నిజంగా ప్రజలు ఆ యుద్ధంలో నలిగిపోతున్నారా, లేదా ప్రజలు నిజంగా అటువంటి యుద్ధాన్ని కోరుకుంటున్నారా? ప్రజలు ఈ పోరాటం మీద ఉన్నారు. ప్రజలు లేకుండే అతను నయాగఢ మీద దాడి అలాగే జరుగుతుంది. ప్రజలు వేలాది మంది పాల్గొంటున్నారు. నిజంగా ఇప్పుడు ఇదివరకు కోరాపుట్ మీద దాడి జరిగినప్పుడు కానీ ఇప్పుడు కానీ నిజానికి వందలాది మంది, వేలాది మంది అందులో పాల్గొంటున్నారు. ఎక్కడ చూసినా ఛత్తీస్గఢ్ లో కూడా బేస్ క్యాంపుల మీద అట్లాగే దాడులు చేస్తూ ఉన్నారు. దండపాణి గారు, కోరాపుట్ దాడి, ఇప్పుడు ఆరుద్దగిరి దాడి మీద మా రెవల్యూషనరీస్ గాట్ ఏ గుడ్ రెస్పెక్ట్ ఇన్ ఒరిస్సా. నయాగఢ్ దాడి మీద ఇప్పుడు వరకు ఈ రెవల్యూషనరీస్ హెస్ నాట్ ఇష్యూడ్ దేర్ స్టేట్మెంట్. సో దండపాణి గారు, చివరి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ పరిణామాలు, ఛత్తీస్గఢ్ పరిణామాలు కానివ్వండి, ఒరిస్సా పరిణామాలు కానివ్వండి, ఇక్కడ దక్షిణ భారతదేశంలో మావోయిస్టు ఉద్యమంపై ఎటువంటి ప్రభావం చూపిస్తే, అలాగే ఇది ఏ రాష్ట్రాల మీద ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో మీరు అనుకుంటున్నారు? మీ అనుభవాన్ని బట్టి చెప్పండి. ఇప్పుడు టోటల్ కంట్రీ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్ర ఈ మొత్తం మీద రెవల్యూషనరీ మూవ్మెంట్ కి సప్రెస్ చేయడానికి ప్రభుత్వం సీరియస్లీ ట్రై చేస్తున్నాను. ఇది కోసం ఇక్కడ ప్రజా సంఘాలు కూడా డెమోక్రటిక్ ఫంక్షన్ కోసం డెమోక్రటిక్ స్పేస్ లేదు. అది మీద పీపుల్ విల్ రియాక్ట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ. సో మీరు ప్రజలు రియాక్ట్ అవుతున్నారు నా ఎక్స్పెక్ట్